Hello everyone, welcome to Cricket Chat with Venkatesh. Oval Test Day 2 Action Filled Day. 15 వికెట్లు పడ్డాయి. 15 వికెట్లు పడడంతో పాటు డే ఆఫ్ ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్. మ్యాచ్ అటు ఇటు ఊగిసలాడి కొంతసేపు ఇంగ్లాండ్ ఫేవర్లో వెళ్తే తర్వాత ఇండియా ఫేవర్లో రావడం. మొత్తం మీద డే 3 రోజుకి బ్రహ్మాండంగా సెటప్ అయింది మ్యాచ్. డే 3 రోజున మూవింగ్ డే అని చెప్తాం. డే 3 రోజున ఎవరైతే పై చేయి సాధిస్తారో వాళ్ళదే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ డే. స్టార్ట్ చాలా దారుణంగా సాగింది. ఫస్ట్ సెషన్ టోటలీ ఇంగ్లాండ్ పక్షంలో వెళ్ళింది. ఇండియా రిమైనింగ్ 4 వికెట్స్ 20 రన్స్ తేడాతో కోల్పోయింది. ప్లస్ ఇంగ్లాండ్ బ్రహ్మాండమైన స్టార్ట్ అందుకుంది. బ్రహ్మాండమైన స్టార్ట్. 109 for 1 at the end of the first session. ముఖ్యంగా 92 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇంగ్లీష్ ఓపెనర్స్. దాదాపు 7.5 రన్స్ చేశారు వాళ్ళు ఓవర్కి. చాలా అగ్రెసివ్గా బాల్ టెక్నిక్తో ఆడారు. కానీ సెకండ్ సెషన్లో బిట్వీన్ లంచ్ అంటే ఇండియా బ్రహ్మాండ కంబ్యాక్ అయ్యారు. 6 వికెట్లు తీయడంతో పాటు మన బౌలర్స్ విశ్వరూపం చూపించారు. రిచ్పై బౌలింగ్ చేశారు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ ఆకాష్ దీప్ ముగ్గురు కూడా బ్రహ్మాండమైన బౌలింగ్ చేశారు. దాంతో ఇండియా చాలా బాగా కంబ్యాక్ అయింది. థర్డ్ సెషన్లో ఇంగ్లాండ్కి జస్ట్ 23 రన్స్ లీడ్ మాత్రమే దక్కింది. జస్ట్ 23 రన్స్ లీడ్. అండ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగా స్టార్ట్ చేశారు. కోర్స్ 2 వికెట్లు పోయినప్పటికీ కూడా 52 రన్స్ లీడ్ ఉంది. 8 వికెట్స్ ఇంకా చేతిలో ఉన్నాయి. సో ఇండియా క్యాన్ స్టేజ్ ఎ కంబ్యాక్. డే 3 ఎలా ఉంటుందో మనకు తెలీదు. డే 3 రోజున ఎండ కాస్తుందో లేకపోతే మళ్ళీ క్లౌడీగా ఉంటుందో తెలీదు. మొత్తం మీద డే 3 రోజు ఈ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. మ్యాచ్ ఇప్పటికీ హ్యాంగింగ్ ఇన్ బ్యాలెన్స్. 2 టీమ్స్కి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి మ్యాచ్ గెలవడానికి. ఎవరు బాగా బౌలింగ్ చేస్తారు, ఎవరు బాగా బ్యాటింగ్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ, హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. బట్ ఓవరాల్గా ది డే బిలాంగ్స్ టు మొహమ్మద్ సిరాజ్ వేసిన 8 ఓవర్ స్పెల్. దాంట్లో 3 వికెట్లు అతను తీయడం, ఇంక్లూడింగ్ ది ప్రైజ్ వికెట్ ఆఫ్ జో రూట్. అది మ్యాచ్ని ఇండియా వైపు తిప్పిందని చెప్పాలి. సిరాజ్ 4 డిస్మిసల్స్ కనుక మనం చూస్తే ఏంటంటే ఆ 4 డిస్మిసల్స్ కూడా 3 ఎల్బీడబ్ల్యూలో ఒక బోల్డ్. సో సూపర్బ్ బౌలింగ్ బై సిరాజ్. ప్రసిద్ధ్ కృష్ణ మీద మనం పూర్తిగా హోప్లెస్గా కనిపించాడు ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో. కానీ ఈ మ్యాచ్లో అతను బోల్డ్ విత్ లాట్ ఆఫ్ ఫైర్, మంచి స్పీడ్తో బౌలింగ్ వేశాడు. అలాగే అతను కూడా 4 వికెట్లు తీశాడు. సో ఇద్దరు బాగా బౌలింగ్ వేశారు. ఆకాష్ దీప్ కూడా ఫస్ట్ బ్రేక్ త్రూ అతనే ఇచ్చాడు. ది ఇంపార్టెంట్ వికెట్ బెంటకెట్ వికెట్ తీశాడు. తర్వాత వికెట్లు తీగిపోయినా కూడా ఈ ఆల్సో బౌల్డ్ వెల్. సో 3 సీమర్స్ కూడా మంచి బౌలింగ్ చేశారు. జస్ట్ జడేజా కపుల్ ఆఫ్ ఓవర్స్ బౌలింగ్ చేశాడు. వాషింగ్టన్ బౌలింగ్ వేయాల్సిన అవసరం రాలేదు. ఈ ముగ్గురిని మార్చి బౌలింగ్ చేస్తే ముగ్గురు కలిసి చాలా ఎనర్జీ, చాలా కసి వాళ్ళు ప్రదర్శించారు. దానివల్లే మన సెకండ్ సెషన్లో బాగా కంబ్యాక్ అయ్యాం. ఆ సెకండ్ సెషన్ మనని మళ్ళీ మ్యాచ్లోకి వచ్చేలా చేసింది. దాంట్లో జస్ట్ 23 రన్స్ కన్సిడర్ చేశారు. మీకు లంచ్ టైంలో 109 for 1 అంటే ఇంగ్లాండ్కి కనీసం ఒక 100 రన్స్ లీడ్ వస్తుందేమో. మ్యాచ్లో మనం మళ్ళీ రికవర్ కావడం చాలా కష్టం అని అనుకున్న టైంలో మనకి సెకండ్ సెషన్లో మన బౌలర్స్ బౌలింగ్ చేసిన తీరు సూపర్. దాంతో మనం ఇప్పటికీ మ్యాచ్లో పూర్తిగా మంచి ఆశలతో మనం థర్డ్ డే వైపు వెళ్తున్నాం. నేను ఇందాక చెప్పినట్టుగా డే 2 స్టార్టెడ్ వెరీ బ్యాడ్లీ ఫర్ ఇండియా. కరుణ్ నాయర్ జస్ట్ ఇట్లా కొంచెం ఒక నథింగ్ షాట్ అనమాట, జస్ట్ అట్లా మూవ్ అయ్యాడు. వాజ్ అవుట్ ఎల్బీడబ్ల్యూ. అతను అవుట్ అవుతానే అంతవరకు ఎంతో కేర్ఫుల్గా ఆడుతూ వచ్చిన వాషింగ్టన్ సుందర్ ఏం చేశాడంటే ఒక పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతను అవుట్ అయిపోయాడు. వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్లో పుల్ షాట్ అవుట్ అవడం మొదటిసారి ఏం కాదు. ఐ థింక్ 2-3 times అవుట్ అయ్యాడు. సో ఆ పుల్ షాట్ హ్యాస్ బీన్ ఈజ్ అన్డూయింగ్. బట్ అదర్వైజ్ హీ బ్యాటెడ్ వెల్. బట్ ఇద్దరు ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయారు. తర్వాత మన 3 టైలెండర్స్ ఆకాష్ దీప్, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ముగ్గురు కూడా డక్అవుట్ అయ్యారు. సో మన బ్యాటింగ్ లేదు, మనకి టైలెండర్స్ ఏమాత్రం కాంట్రిబ్యూట్ చేయలేరనే ఒక ఫీలింగ్ మరొకసారి ప్రూవ్ అయింది. బట్ పిచ్ వాజ్ వెరీ డిఫికల్ట్. మార్నింగ్ బాల్ వాజ్ స్వింగింగ్ అండ్ స్విమింగ్ లైక్ ఎనీథింగ్. ఇంగ్లాండ్ బౌలర్స్ మనం చెప్పుకున్నాం కదా, జాస్ టంగ్ బైస్ ఇస్తాడు,
చాలా హీస్ ప్రేస్ ఇట్ ఆల్ అరౌండ్ డౌన్ ద లెగ్ సైడ్ వేస్తాడు, అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వేస్తాడు. బట్ ఇన్ బిట్వీన్ ఈ ప్రొడ్యూసెస్ ఏ టెరిఫిక్ డెలివరీ. సో అలా అతను వికెట్ గట్స్ అట్కిన్సన్ హెస్ బిన్ ది పిక్ అప్ ది బౌలర్స్. అతను 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. సో ఇంగ్లాండ్ ఇండియాని రెస్ట్రిక్ట్ చేయగలిగింది. 224 మాత్రమే ఇండియా బోర్డు మీద పెట్టగలిగింది. 224 చూస్తే మనకి చాలా నీరసంగా అనిపించింది. ఏంటబ్బా 20 రన్స్కే 4 వికెట్లు పోయినా అనిపించింది. వెన్ ఇంగ్లాండ్ బ్యాటెడ్, మన బౌలర్స్ ఫస్ట్ స్పెల్ ఏమాత్రం బాగాలేదు. సిరాజ్ ఫస్ట్ స్పెల్ వాజ్ హారిబుల్. వాజ్ బౌలింగ్ డౌన్ ద లెగ్ సైడ్. క్రాలీ పర్టికులర్లీ, మామూలుగా బెండగట్ చాలా అగ్రెసివ్గా ఉంటాడు, క్రాలీ కొంచెం డిఫెన్సివ్గా ఉంటాడు, రాహుల్ జైస్వాల్ టైప్లో. కానీ క్రాలీ టుక్ హెవీ టాల్ ఆఫ్ సిరాజ్ బౌలింగ్లో బోల్డెన్ రన్స్ చేశాడు. అండ్ బెండకెట్ మనకు తెలుసు కదా, ఎప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా ఆడతాడు. ఆకాష్ దీప్ మీద బెండకెట్ చేసిన బౌలర్స్ని ఎలా డిస్టర్బ్ చేశాడంటే, హీ వాజ్ ప్లేయింగ్ దోస్ రివర్స్ స్కూప్స్. అతను ఎప్పుడైతే ఆకాష్ దీప్ బౌలింగ్లో ఒక రివర్స్ స్కూప్ కొట్టి 6 కొట్టాడో, అక్కడ ఆకాష్ దీప్ అంతవరకు ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నాడు, ఈ లాస్ట్ ఈజ్ లైన్ అండ్ లెంత్ అండ్ ఇస్ కంట్రోల్. సో వాళ్ళ అగ్రెసివ్ అప్రోచ్, కౌంటర్ అటాక్తో మన బౌలర్స్ కంప్లీట్లీ డౌన్ అయిపోయాయి. సో డకెట్ అండ్ క్రాలీ, నేను చెప్పినట్టుగా 92 రన్స్ పార్ట్నర్షిప్, 7.3 రన్ రేట్. సో వాళ్ళు T20 లెవెల్లో ఆడారు. దాంతో ఏంటంటే మన బౌలర్స్ కేసులు దేర్ వాజ్ నో క్లూ. కంప్లీట్గా మన ఇంగ్లాండ్ మనని డామినేట్ చేసింది ఆ పార్ట్నర్షిప్. లక్కీలీ మరొక రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నంలో కీపర్ క్యాచ్ ఇచ్చి బెండకెట్ అవుట్ అయ్యాడు ఆకాష్ దీప్ బౌలింగ్లో. అక్కడ మనకు కాస్త గ్లిమర్ ఆఫ్ హోప్ కలిగింది, 109 for 1. బట్ లంచ్ తర్వాత మన బౌలర్స్, ముఖ్యంగా సిరాజ్ వేసిన 8 ఓవర్ స్పెల్, దట్ వాస్ ట్రిమెండస్ స్పెల్ అది. సో ఫస్ట్ ఈ గాట్ రిడ్ ఆఫ్ ఒలీ పోప్ విత్ ఇన్ స్వింగర్, బ్యూటిఫుల్ ఇన్ స్వింగర్. తర్వాత జో రూట్కి చుక్కలు చూపించారు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ ఆకాష్ దీప్. జో రూట్ ఎంత ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్, లాస్ట్ మ్యాచ్లో అంత సెంచరీ, హాఫ్ సెంచరీ. ఈ సిరీస్ మొత్తంలో కూడా అతను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఈజ్ లెజెండరీ బ్యాట్స్మెన్. అతన్ని గొక్క తెప్పుకోనీలేదు. ది బౌల్డ్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ, చాలా కసితో బౌలింగ్ చేశారు సిరాజ్ కానీ, ఆకాష్ కానీ, తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ. దాంతో జో రూట్ ఏ మాత్రం సెటిల్ కాలేదు. జో రూట్ ప్లేడ్ సో మెనీ ఫాల్ షాట్స్ అండ్ సిరాజ్ ఫైనలీ ప్రొడ్యూస్ ఎ వండర్ఫుల్ డెలివరీ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్. అది అనదర్ ఇన్ స్వింగింగ్ డెలివరీ. డిఆర్ఎస్కి వెళ్ళాడు కానీ డిఆర్ఎస్ అది దట్ వాజ్ ప్లమ్ ఇన్ ఫ్రంట్. సో సిరాజ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. అండ్ సిరాజ్ తర్వాత డేంజరస్ జేమ్స్ స్మిత్ని ఒక యార్కర్తో అవుట్ చేశాడు. సో సూపర్ బౌలింగ్ ఆ స్పెల్లో, 8 ఓవర్ స్పెల్లో 3 వికెట్లు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ మరోవైపు అతను వికెట్లు తీశాడు. సో 6 వికెట్లు వచ్చాయి మనకి. లంచ్ టీ లాంగర్ సెషన్ బికాస్ ఆఫ్ ఎస్టర్డేస్ రెయిన్ ఇంటరప్షన్. లాంగ్ సెషన్లో వాళ్ళు 100 పై రన్స్ చేసినప్పటికి కూడా మనకి 6 వికెట్లు వచ్చాయి. అక్కడ మ్యాచ్ మన వైపు టర్న్ అయింది. హ్యారీ బ్రూక్ ఫైట్ చేశాడు. టీ తర్వాత కూడా హీ ప్లేడ్ సమ్ బోల్డ్ షాట్స్, బట్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత మొత్తం మీద ఇంగ్లాండ్కి జస్ట్ 23 రన్స్ లీడ్ మాత్రమే ఇచ్చారు మన బౌలర్స్. ప్రసిద్ధ్ కృష్ణ గాట్ 4 వికెట్స్, సిరాజ్ గాట్ 4 వికెట్స్, ఆకాష్ దీప్ 1 వికెట్. కోర్స్ మనకి బ్యాటింగ్ చేయలేదు క్రిస్ వోక్స్. అతను నిన్న ఫీల్డింగ్ చేసే టైంలో అది షోల్డర్ ఇంజరీ అయింది కదా, సో క్రిస్ వోక్స్ బ్యాటింగ్కి రాలేదు. సో 9 వికెట్స్ మాత్రమేనా. మొత్తం మీద ఇంగ్లాండ్ 23 రన్స్ లీడ్ మాత్రమే సాధించగలిగింది. వాళ్ళు లాస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 23 రన్స్ పెద్ద ఎక్కువేం కాదు. సో ఇండియా బ్రహ్మాండంగా కంబ్యాక్ అయింది. అండ్ ఇండియా స్టార్టెడ్ బ్యాటింగ్, యశస్వి కూడా బ్యాస్ బాల్ కాదు, జైస్ బాల్ అంట కదా, జైస్ బాల్ స్టైల్లో అతను స్టార్టెడ్ ప్లేయింగ్ బ్యూటిఫుల్ షాట్స్ ఆల్ అరౌండ్ ద వికెట్. సో అలాంటి బ్యాటింగ్ చేస్తేనే యశస్వి కరెక్ట్గా ఆడతాడు. ఎందుకంటే తెలుసు ఇలాంటి పిచ్ పైన వేర్ ది బాల్ ఇస్ స్వింగింగ్ అండ్ సీమింగ్ అరౌండ్, 1 బాల్ విల్ కమ్ విత్ యువర్ నేమ్ ఆన్ ఇట్. సో అది వచ్చే లోపల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా రన్స్ చేయాలి. సో యశస్వి అప్రోచ్ వాజ్ వెరీ మచ్ రైట్. చాలా అగ్రెసివ్గా ఆడాడు. కొన్నిసార్లు అతనికి
కొంత లక్ కూడా కలిసి వచ్చింది. ఒక డిఫికల్ట్ ఛాన్స్ హ్యారీ బ్రూక్ డ్రాప్ చేశాడు. బట్ స్టిల్ ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఈజ్ బ్యాటింగ్ విత్ హాఫ్ సెంచరీ, నాట్ అవుట్. బట్ రాహుల్ హ్యాడ్ ఏ డిసప్పాయింటింగ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్. కొంచెం వైడిష్ డెలివరీ చేసే ప్రయత్నంలో అతను అవుట్ అయ్యాడు. జస్ట్ 7 runs అంతా చేశాడు. సాయి సుదర్శన్ స్టార్టెడ్ వెల్, అతను కూడా 11 runs మాత్రం చేసి అతను కూడా అవుట్ అయ్యాడు. సో 2 వికెట్లు పోయినాయి ఇండియాకి. బట్ ఈ పిచ్ మీద తప్పదు. పిచ్ మీద మీకు లో స్కోరింగ్ పిచ్ ఇది, వికెట్లు పడతాయి. కానీ ఉన్నంతలో మీరు క్విక్గా రన్స్ చేయాలి. ఆకాశ్దీప్ నైట్ వాచ్మెన్కి వచ్చాడు, నాట్ ఫర్ ది ఫస్ట్ టైం. బట్ ఈసారి అవుట్ కాలేదు ఆకాశ్దీప్. ఈ స్టేడ్ విత్ యశస్వి ఫర్ టుమారో. రేపు ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఓవర్ హెడ్ మన క్లౌడీ కండిషన్స్ ఉంటాయా లేకపోతే మామూలుగా ఉంటాయా మనకు తెలీదు. రేపు కండిషన్స్ అండ్ ఇంగ్లాండ్ బౌలింగ్ దాని మీద డిపెండ్ అవుతుంది. దే ఆర్ వితౌట్ క్రిస్ వోక్స్, సో దే డిపెండ్ ఆన్ of course their best bowler Gus Atkinson and that wayward bowler Josh Tongue, but in between he will produce a wicket taking delivery. Jamie Overton అంత ఎఫెక్టివ్గా ఏమాత్రం లేడు, మన షార్దుల్ ఠాకూర్ లాగా వేస్తున్నాడు బౌలింగ్. సో ముగ్గురు పేసర్స్, వాళ్ళు కూడా ముగ్గురు పేసర్స్తో ఉన్నారు, దాంట్లో ఒకరు చాలా ఎఫెక్టివ్గా లేరు. సో ఇండియా డెఫినెట్గా బాగా కంబ్యాక్ అయ్యారు, మనకి ఆశలు కల్పించారు. రేపు కనుక మన వాళ్ళు బాగా బ్యాటింగ్ చేసి కనీసం 200-250 runs కనుక బోర్డు మీద పెడితే, 250 runs పెట్టాలి, 250+ టార్గెట్ వాళ్ళకి ఇవ్వాలి, 250 టార్గెట్ ఇవ్వాలి. ఎందుకంటే 23 runs కూడా మైనస్ చేసి 250 టార్గెట్ ఇస్తే ఇండియా కెన్ స్టిల్ మేక్ ఏ మ్యాచ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. కానీ చాలా బాగా కంబ్యాక్ అయ్యారు, మన టీం మాత్రం బ్రహ్మాండ కంబ్యాక్ అయ్యారు, చాలా బాగా కంబ్యాక్ అయ్యింది. ముఖ్యంగా ఆ క్రెడిట్ అంతా కూడా నేను సిరాజ్కి ఇస్తాను, సిరాజ్కి. ఎందుకంటే సిరాజ్ బోల్డ్ని ఓవర్లేసాడు ఈ సిరీస్ మొత్తం. కానీ ఆ ఎనర్జీ, ఇప్పటికీ కూడా ఆ ఎనర్జీ తక్కువ బౌలింగ్ వేయడం. ఫస్ట్ స్పెల్ చాలా దారుణంగా వేసాడు, 7 runs పైగా ఇచ్చాడు. మోస్ట్ ఎక్స్పెన్సివ్. లంచ్ టైంలో అతని ఫిగర్స్ చూస్తే దారుణంగా అనిపించింది. 4 ఓవర్లు వేసాడు లంచ్కి ముందు, 4 ఓవర్లో 70 runs అని ఇచ్చేసాడు, బోల్డ్ రన్స్ ఇచ్చాడు. కానీ ది వే హీ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ లంచ్, ఆల్ గన్స్ బ్లేజింగ్, దట్ టర్న్ ద మ్యాచ్ ఇన్ ఇండియాస్ ఫేవర్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ విత్ ఆల్ హిస్ క్రిటిసిజం చాలా బాగా కంబ్యాక్ అయ్యాడు, చాలా బాగా కంబ్యాక్ అయ్యాడు. ఆకాశ్దీప్ ఆల్సో బౌల్డ్ వెల్. సో ఇండియా బౌలింగ్లో ఈ కసి కనుక కంటిన్యూ అయితే మనం ఈ మ్యాచ్ గెలుస్తాం.